హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అందరికీ నమస్కారం. సో, ఇవాళ మనం ఏంటంటే కేటీఎం డ్యూక్ వెహికల్స్‌కి లైట్ స్విచ్ అయితే ఇవ్వలేదు. ఫస్ట్ నుంచి ఇవ్వలేదు. అది కామన్‌గా ఇచ్చేసారు. కంటిన్యూయస్‌గా వెహికల్ రన్ అవుతున్నప్పుడు లైట్ ఎలుగుతా ఉంటుంది. సో, దానికేంటంటే లైట్ స్విచ్ అనేది మనం వేసుకోవాలి. ఎందుకంటే వేసుకోకపోతే బ్యాటరీ పైన ఎఫెక్ట్ పడుతుంది. అట్లనే బల్బ్ అనేది కంటిన్యూయస్‌గా వెలగడం వల్ల బల్బ్ అయితే ఎక్కువగా పోయే ఛాన్సెస్ ఉంటాయి. చాలా కంప్లెయింట్స్ అయితే ఉంటాయన్నమాట. సో, అట్లా గాకుండా మనం లైట్ స్విచ్ అయితే వేసుకోవచ్చు. ఎట్లా థర్డ్ పార్టీ స్విచెస్ చాలా కంపెనీస్ ఉన్నాయి. మిండా అని జెప్పేసి, సూపర్ అని చెప్పి చాలా కంపెనీస్ ఉన్నాయి. సో, ఆ స్విచ్ అనేది వైరింగ్‌కి కట్ చేయకుండా మాన్యుయల్‌గా ఎలా వేసుకోవాలని జెప్పేసి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మాక్సిమం వీడియోని 3 మినిట్స్‌లో క్లోజ్ చేద్దాం. ఎర్లీగా క్లోజ్ చేద్దాం. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. కంప్లీట్‌గా చూడండి ఎండ్ వరకు. మీరు చూస్తున్నారు క్రియేటివ్ వర్కర్స్ యూట్యూబ్ ఛానల్ ఎనిమిది దీక్షిత్. మన ఛానల్ గనుక ఇప్పటికీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా కిందన సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసేయండి. అండ్ బోలెడన్ని కంటెంట్ వీడియోస్ అయితే మన ఛానెల్‌లో ఉన్నాయి. పైన కార్డ్స్‌లో అప్పుడప్పుడు పాపప్ అవుతుంది, చెక్ చేయండి. లైక్ చేయకుండా ఈ వీడియోలకైతే మనం స్టెప్ ఇన్ అయిపోతాం గైస్. సో, ఇదైతే డ్యూక్ 200 వెహికల్ వీఎస్4 వెహికల్. దీంతో డ్యూక్ పని అయిపోయిందనమాట. ఇంకా బాలేదు. సో, దీనికైతే లైట్ స్విచ్ ఇవ్వలేదు. సో, మనం ఏంటంటే ఈ థర్డ్ పార్టీ లైట్ స్విచ్ అయితే వేసుకోవచ్చు. వేసుకునేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఎందుకంటే ఒక వైరింగ్ గిట్ విషయానికి వచ్చేసరికి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్క వైర్ కట్ చేస్తే మనకు చాలా ఇబ్బంది అవుతది కదా! సో, ఫస్ట్ అయితే డూమ్ అయితే ఓపెన్ చేసుకోవాలి. సైడ్ 2 ప్లాస్టిక్ నట్స్ ఉంటాయి. కిందన ఒక ఐరన్ క్లాంప్ ఉందన్నమాట. ఆ 2 ఓపెన్ చేసి మీదన స్పీడోమీటర్ ఓపెన్ చేయనికి కాదు. 2 ఎల్‌ఈడీ బల్బులు ఓపెన్ చేస్తే డూమ్ అయితే వచ్చేస్తుంది. సో, డూమ్ వచ్చేసింది ఓకే. ఇప్పుడు మనం ఏం చేయాలి? లైట్ డిమ్ అండ్ డిప్ స్విచ్ కిట్ ఉంది చూసారు కదా! ఈ పర్టిక్యులర్ స్విచ్ కిట్ ఏదైతే ఉందో దాని నుంచి వచ్చిన సాకెట్ అయితే ఒకటి చూపిస్తాను చూడండి. ఆ సాకెట్ అయితే మనం బయటికి తీసుకోండి, కంప్లీట్‌గా కొద్దిగా బయటికి తీసుకోండి. అక్కడ మీకు కనిపిస్తుంది కదా! యెల్లో అండ్ గ్రీన్ కలర్ వైర్. ఆ వైర్‌నయితే బయటికి తీయండి. దానికి అపోజిట్‌లో ఉంది కదా! ఆ వైలెట్ కలర్ వైర్‌నయితే బయటికి తీసేయండి. కట్ చేయొద్దు ఫ్రెండ్స్. జస్ట్ స్క్రూ డ్రైవర్‌తో లాక్ ఓపెన్ చేస్తే వైర్ బయటకొస్తుంది. సో, ఈ 2 వైర్‌లు బయటికి తీయండి. ఇప్పుడు మనకి లైట్ స్విచ్ నుంచి వచ్చిన 2 వైర్‌లుంటాయి. పక్కగా గమనిస్తే చూసారు కదా! గ్రీన్ అండ్ బ్లాక్. ఆ బ్లాక్ కలర్ వైర్ ఏమొచ్చి వైర్‌కి వంది. గ్రీన్ కలర్ వైర్ వచ్చి యెల్లో కలర్‌కి వంది. దట్స్ ఆల్ అయిపోయిందన్నమాట ఇక్కడితో. చూసారు కదా! కీ అయితే ఆన్ చేశాను నేను. వెహికల్ అయితే స్టార్ట్ చేస్తున్నా. స్టార్ట్ చేయాలి కదా! స్టార్ట్ చేశాను అండ్ ఆన్ అయింది. ఆర్‌పిఎం కూడా పెరుగుతుంది చూసారు కదా! సౌండ్ అయితే డౌన్ చేసేసాను. ఆర్‌పిఎం పెరిగింది. ఓకే. ఇప్పుడేంటంటే మనం స్విచ్ వైర్ అయితే కనెక్షన్ ఇద్దాము. నేను ఒక ఫోన్‌తో ఒక చేత్తో కెమెరా పట్టుకొని, ఒక చేత్తో ఈ కనెక్షన్ ఇస్తున్నా. కొద్దిగా ఇట్లు పెట్టి నాకు ఇబ్బందయితది. సో, అందుకే వీడియో ఆపి మళ్ళీ కనెక్షన్ ఇచ్చిన తర్వాత మీకు మళ్ళా చూపిస్తాను చూడండి. సో, చూసారు కదా! బ్లాక్ కలర్ వైర్ వచ్చేసి దానికి ఇవ్వండి. పెండింగ్ వైర్ దీనికి ఉంది. అలా ఇలా ఎలా ఇచ్చినా ఒకటే. సో, నేను ఇచ్చాను, మీరు ఫాలో అయిపోండి. బ్లాక్ ఏమొచ్చి యెల్లోకి ఇవ్వండి. గ్రీన్ ఏమొచ్చి కిందన ఇవ్వండి. ఇప్పుడు తాళం అయితే ఆన్ చేయండి. ఆన్ చేసి ఇంజిన్ స్టార్ట్ చేశాను చూసారు కదా! ఆర్‌పిఎం అయితే ఇంక్రీజ్ అయింది. చూసారు కదా! ఆర్‌పిఎం అయితే పెరిగింది. ఆర్‌పిఎం సెన్సార్ లైట్ ఆన్ అయింది. సో, ఇప్పుడు చూడండి లైట్ స్విచ్ అయితే ఆన్ చేస్తా. ఆన్ చేసా లైట్ అయితే ఎలిగింది. చూసారా? లైట్ స్విచ్ ఆఫ్ చేస్తే ఆఫ్ అయిపోయింది. దట్స్ ఆల్ ఫినిష్. ఇక్కడితో మనకి లైట్ స్విచ్ ఎలా వేసుకోవాలో క్లీన్‌గా అర్థమైపోయింది. డిమ్ అండ్ డిప్ కూడా పనిచేస్తున్నాయి. అండ్ పియాస్ కూడా పనిచేస్తుంది లైట్ ఆపేస్తే. సో, ఇది ఫ్రెండ్స్ కేటీఎం డ్యూక్ 200 వెహికల్‌కి BS4 అయినా, BS6 అయినా ఏదైనా సరే లైట్ స్విచ్ ఎలా వేసుకోవాలని చెప్పేసి. మరొక కొత్త వీడియోతో మీ ముందుకుంటాను. దానికన్నా ముందు ఈ వీడియో పైన ఏమైనా కామెంట్స్ ఉంటే కామెంట్స్ చేయండి. వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. మరొక కొత్త వీడియోతో మీ ముందుంటాను. జై హింద్ ఫ్రెండ్స్.